సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నేడు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు బొజ్జల కుటుంబంతో ఉన్న సఖ్యతను గుర్తు చేశారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి విశేష సేవలు అందించారని అన్నారు. రామ్మూర్తి సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నారని అన్నారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షాకిర్ అలీ, కాసారం రమేష్, సుమతి, కుమారి, షఫీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. అంతకు మునుపు మన తెలుగు గంగ కాంటాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్ తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. మరి ఆయన ఈ రోజు లేకపోవటం చాలా బాధాకరం. 1994లో నుండి 1999 వరకు ఆయన చంద్రగిరికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆయన అభివృద్ధి పదంలో నడపడం జరగడం జరిగింది. ప్రతి గ్రామానికి ఆ రోజు అక్కడ మారుమూల గ్రామాలైనటువంటి చాలా గ్రామాలకి రోడ్లు, మంచినీరు, బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఆయన కుమారులైనటువంటి ఒకరు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉండటం, మరి ఆయన కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటం జరిగింది. ఈ నెల 14వ తారీఖు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే నిన్నటి దినం ఆయన మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రజలతో అనేక సంబంధాలు కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరితో రాజకీయం అనేది కాకుండా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి మృదు స్వభావాలైనటువంటి వ్యక్తి శ్రీ రామ్మూర్తి నాయుడు గారు. మరి ఆయన ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. మా కాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు, అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు, అమర్ రహే రామ్మూర్తి నాయుడు.